మా ఊరి పొలిమేర సినిమాలోని రొమాంటిక్ సీన్ల వివాదంపై హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తాజాగా స్పందించింది. ఆ సన్నివేశం కావాలని చేసింది కాదని, కథలో భాగంగానే వచ్చిందని, కథకు కీలకమని ఆమె వివరించింది. బడ్జెట్ పరిమితుల వల్ల జనాలకు సరైన భావాన్ని చేర్చలేకపోయామని పేర్కొంది. డాక్టర్ నుంచి దర్శకుడిగా మారి అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం మా ఊరి పొలిమేర. కరోనా సెకండ్ వేవ్ అంటే 2021 ఎండింగ్లో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మొదట ఎవరూ పట్టించుకోకపోయినా ఆ తర్వాత పాజిటివ్ రివ్యూస్ రావడంతో జనాలు ఎగబడి మరీ చూశారు. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం క్లైమాక్స్ ట్విస్టులు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తాయి. ఇక ఓటీటీలో సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ పార్ట్ను థియేట్రికల్గా విడుదల చేశారు మేకర్స్. పొలిమేర 2 థియేటర్లలో విడుదల చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. దాదాపుగా 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు, పార్ట్ 3పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉంటే పొలిమేర ఫస్ట్ పార్ట్లో పలు సీన్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా ఊరి పొలిమేర మూవీలో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, హీరో సత్యం రాజేష్ మధ్య వచ్చిన ఓ ఇంటిమేట్ సీన్పై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. అంతేకాకుండా నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆ సీన్ గురించి హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పలు కీలక కామెంట్స్ చేసింది. ఆ సీన్ కావాలని చేసింది కాదని అంటోంది హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. పొలిమేర మొదటి భాగంలో ఉన్న ఇంటిమేట్ సీన్ ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదు, కథలో భాగంగా ఆ సీన్ వస్తుందని, అది కథకు కీలకమని పేర్కొంది. అయితే ఆ సీన్కు మా ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా ఉండటం వల్ల జనాలకు సరిగ్గా కన్వే చేయలేకపోయామని చెప్పుకొచ్చింది. మా దగ్గర సరైన బడ్జెట్ ఉండి ఉంటే అది రైట్గా వెళ్లేదేమో. సెకండాఫ్లో కూడా కొమురయ్య ఉండే రూల్స్ గురించి చెబుతూ ఈ సీన్ ప్రస్తావన ఉంటుందని తెలిపింది. కామాక్షి భాస్కర్ల ఈ ఏడాది 3 చిత్రాల్లో నటించింది. విశ్వక్ సేన్, లైలా, అల్లరి నరేష్తో, 12A రైల్వే కాలనీ, నవీన్ చంద్రతో, షోటైమ్ చిత్రాల్లో నటించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. పొలిమేర మొదటి భాగంలోని ఇంటిమేట్ సీన్ల వెనుక ఉన్న అసలు కారణాన్ని కామాక్షి భాస్కర్ల వివరించడంతో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి అవుతాయని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది.